ఏళ్లు గడుస్తున్నా ఇంకా పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. పేదలను ఆదుకుంటాం, పేదరికం లేకుండా చేస్తామంటూ గత పాలకులు వాగ్దానాలు చేశారే కానీ అమలు చేసింది లేదు. అయితే సంక్షేమంతో పాటే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అడుగులు వేసిన సీఎం వైఎస్ జగన్ ఆ విషయంలో ఎంతవరకు విజయం సాధించారు? సామాజిక వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? పేదలకు మంచి చేయాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమల్లోకి తెచ్చారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు పచ్చ మీడియా నానా యాగి చేశాయి. చంద్రబాబు అయితే నవరత్నాలు కాదు కులకరాళ్లని ఎద్దేవా చేశారు. అంతేకాదు అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటూ ఎగతాళి చేశారు. నవరత్న పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించే వాలంటీర్లను తక్కువ చేసి మాట్లాడాడు. చంద్రబాబు ఎంత గింజుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా ఇప్పుడు ఆ నవరత్నాలే ఈ వృద్ధుల జీవితాలకు మళ్లీ ఊపిరినిచ్చాయి. ఆరోగ్యశ్రీ లేకపోతే మేము బతికి ఉండేవాళ్ళం కాదని ఈ పెద్దావిడ కన్నీరు పెట్టుకుంటోంది. మా ఆయనకి పెన్షన్ వస్తుందండి, జగన్ బాబు వచ్చాకే వచ్చిందండి. జగన్ బాబు రానని చెప్పి మాకు ఏమీ లేదండి. మేము అలాగా కోట బియ్యం తెచ్చుకొని అలాగా తినేవాళ్ళమండి బాబు. మా జగన్ బాబు వచ్చాక 18,000 రూపాయలు నాకు 3 సంవత్సరాలు పడ్డాయండి. ఇంకా ఆ దేవుడి వల్ల మేము బతుకుతున్నామండి. నాకైతే క్యాన్సర్ వచ్చేసిందండి. 8 నెలలు ఉన్నామండి హాస్పిటల్లోని. ఆ బాబు పౌడర్ మాల్చానే మేము బతికామండి. ఆ బాబు లేకపోతే మేమిద్దరం కూడా చచ్చిపోదామండి. నా భర్త నేను కూడా భూమి మీద లేకపోదామండి. ఇంకా ఆ బాబే మమ్మల్ని సాయం చేసి తండ్రిలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా ఆదుకున్నాడు బాబయ్య. ఈ వృద్ధ దంపతులది ఇలాంటి కాదే. కన్నబిడ్డలు చూడని ఈ రోజుల్లో జగన్ ఇస్తున్న పెన్షన్తో హాయిగా జీవిస్తున్నామంటున్నారు. జగన్ బాబు ఆదుకున్నాడండి. ఆ బాబులు అతిపడి మేము ముసలాన్ని మర్చిపోతామండి. ఈ 2 సంవత్సరాలు పట్టింది. ముందు నాకు దగ్గు ఆవేశమనండి. కాకినాడ జనరల్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నానండి. ఇక పక్కన ఆపరేషన్ చేసి తీసారండి. పక్కంతా 3 ఎముకలు లేవండి. అక్కడి నుంచి అలాగనే లేచిన బదులుగా మళ్ళీ ముసలాడు పడిపోయాడండి. కుర్రాడు చూస్తాక వాళ్ళ దగ్గర అదే ఆధారం లేదండి. జగన్ బాబు తోడిచ్చిన మళ్ళీ ఆ ముసలాడికి ఇచ్చిన డబ్బులు అలాగా కాలక్షేపం చేసుకుంటున్నామండి అమ్మ. లేకపోతే మాకు ఎలా వస్తాయండి? బయటికి వెళ్ళలేమండి. ముసలాళ్ళం ఇద్దరునే. మాకు ఇంటికి బియ్యం మొత్తం ఇళ్ళకి లెగ్గొట్టి ఇకనమ్మా మీరు పెన్షన్ తీసుకోండి అని ఇస్తున్నారంటే కొడుకు కూడా చేయడండి. ఆ బాబు చేసినట్టు కొడుకు కూడా చేయడండి. అలాంటి తండ్రి మాకు అందరికి పెద్ద కొడుకు. మమ్మల్ని కొడుకులు చూడకపోయినా, కూతుళ్ళు చూడకపోయినా మాకు తండ్రి పెద్ద కొడుకు ఉన్నాడు. మేము లేకలేని పరిస్థితుల్లో మమ్మల్ని పోషిస్తాడని ఆశ. మాకు అందరికీ కొదవేటో తెలియలేదు బాబయ్య. జగన్ బాబు ఎక్క మాకు కొదవేటో తెలీదు. మా కంటికి అన్నీ ఇవాళ ఇది లేదు, ఈ బాధ వచ్చింది, ఎవరు చూస్తారో, ఈ రూపాయి లేదు అంటే లేదు బాబు. ఎలాగంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి వాటితోటి మీకు నచ్చినట్టు చేయించుకోమని వెళ్ళినా అలా ఆ కార్డు చూపిస్తే గడగడగడగడలు ఆడిపోయి చూస్తున్నారు హాస్పిటల్ కూడా. ఏది ఆ బాబు పెట్టిన పథకాలు ఏవి కూడా తప్పిపోలేదండి. ప్రతి వాళ్ళు సంతోషంగానే ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేతి వృత్తులు, కళాకారులను గుర్తించింది లేదంటున్నారు వీరు. ఇప్పుడు జగన్ పాలనలో మాకు పెన్షన్లు వస్తున్నాయని ఆనందం పంచుకున్నారు ఈ కళాకారులు. డప్పు కళాకారులకేటి, మామూలుగా వృద్ధాప్య పెన్షన్లకేటి ప్రతి ఒక్కరికి కూడా 1 తారీఖు కల్లా పెన్షన్లు అందేస్తున్నాయండి. అలాగే మరి అమ్మఒడి ఆ పథకం కూడా మళ్ళీ తేడా లేకుండా ఉంటున్నాయండి. మరి వడ్డీ డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా డబ్బులు కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మాకు అందినాయండి. 45 సంవత్సరాల డబ్బులు కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి. ఏ తేడాలు లేవండి. అనుకున్నట్టుగా జగన్ బాబు గారు అనుకున్నట్టుగా మాకు అందరికీ సంక్షేమ పథకాలు చాలా ఘనంగా జరిపారండి. మా ఆయనకి 3 సంవత్సరాలు బట్టి నుంచి వస్తుందండి. నాకు 3 సంవత్సరాలు బట్టి నుంచి వస్తున్నాయండి చేయూత డబ్బులు. మాకు రుణమాఫీలు కూడా పడుతున్నాయండి. పింఛని మా ఆయన గారికి పింఛని వస్తుందండి. అతనికి కాలు ఇరిగిపోయాక పింఛని కూడా వస్తుందండి. నాకైతే డబ్బులు కూడా వస్తున్నాయండి. 18,000 కూడా పడుతున్నాయండి నాకు. రుణమాఫీలు కూడా వేస్తున్నారండి 3 వేసారు. జగన్ బాబు కూడా మాకంతా మేలే జరుగుతుందండి. మరి ఒక 10 సంవత్సరాల క్రితం మాకు బండికి రికార్డ్ చేయించుకుందామంటే రికార్డ్ చేయించుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ రికార్డు నిమిత్తం ఇన్సూరెన్సు ఇంచుమించులో ఒక 9,000, 8,000 అలా ఉండేది. ఇప్పుడు అదే మాకు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఒక 7,000, 6,000 అలాగైంది. అయినా ఈ 10,000 మాకు రికార్డు కోసం అలాగా మాకు రికార్డు నిమిత్తం సరిపోతున్నాయి. దీనివల్ల మేమైతే మాత్రం
చాలా ఆనందపడుతున్నాము. మాకు జీవనోపాధి కూడా చాలా బాగుంది. జగనన్న వచ్చిన తర్వాత మాకు మా అబ్బాయికి కాలనీలు ఇచ్చారండి కట్టి. తర్వాత మా ఆడవాళ్ళకి 18,000 రూపాయలు పెన్షన్ వస్తుందండి. అది మా మనవరాళ్ళ వాళ్ళకి అమ్మఒడి వేస్తున్నారండి. మాకు రేషన్ బియ్యానికి వెళ్ళాలన్నా లైన్లో నుంచోవలసి వచ్చిందండి. రోజు పని మానేసి వెళ్ళిపోవడమండి. ఇవాళ ఇంటికి తెచ్చిస్తున్నారండి. అమ్మఒడి వేసాడండి మా ఇద్దరు పిల్లలకి. మా అమ్మకి పెన్షన్ వస్తుందండి. రైతు భద్ర నాకు డబ్బులు పడుతున్నాయండి. సంక్షేమ పథకాలతో ప్రజలను బద్దకస్తులను చేస్తున్నారు. నవరత్నాల పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించిన పచ్చ నేతలు, పచ్చ మీడియా ఇప్పుడు వాటి గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే భయపడుతున్నారు. వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాలను ఎగతాళి చేసిన వారు ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా కామెంట్లు చేయాలంటే వణికిపోతున్నారు. జగన్ మార్కు సంక్షేమం 10 కాలాల పాటు వర్ధిల్లుతుందనే విషయం చంద్రబాబు లాంటి వారికి మింగుడు పడడం లేదు.